ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. శ్రోతలకు నమస్కారం. అంతర్జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఎంతో కీలకంగా మారింది. మరి ఆ పర్యటన గురించి వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గద్దె ఓంప్రసాద్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ. మరి వారిని వివరాలడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గద్దె ఓంప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత అంతర్జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన చాలా కీలకమైందని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం తెలియచేయండి. ముందుగా శ్రోతలందరికీ నమస్కారం. ప్రధానమంత్రి మోడీ గారు అమెరికాను సందర్శించినటువంటి 4వ దేశాల నాయకుడు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు గారు, జపాన్ ప్రధానమంత్రి జెరు గారు, తర్వాత జోర్డాన్ కింగ్ అబ్దుల్లా గారు అమెరికాని సందర్శించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీరందరి సందర్శన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటనలన్నింటినీ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మనం కనుక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గారి పర్యటన, జోర్డాన్ కింగ్ గారి పర్యటనను కనుక గమనించినట్లయితే పశ్చిమాసియాలో శాంతి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అవి కూడా ఒక భాగంగా మనం చూడాలి. అలాగే జపాన్ ప్రధానమంత్రి గారి పర్యటనను కూడా గమనించినట్లయితే ఇండో పసిఫిక్ రీజియన్ లో జపాన్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతని, అమెరికా జపాన్ ని ఏ విధంగా తన భాగస్వామ్యంగా చేసుకోవాలని చూస్తున్నదన్న విషయాన్ని కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యవహారాల్లో ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో, తర్వాత పశ్చిమాసియాలో చెలరేగుతున్నటువంటి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో, ఘర్షణల నేపథ్యంలో, ఆ తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి అమెరికా చైనా పోటీతత్వం నేపథ్యంలో, వీటన్నిటితో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఎకనామిక్ అన్సర్టనిటీస్ నేపథ్యంలో, క్లైమేట్ అండ్ ఎనర్జీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో తో పాటు ఇప్పుడు అలయన్సెస్ ఫామ్ అవుతున్న నేపథ్యంలో, బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి సందర్భంలో, అట్లానే క్వాడ్ కోర్స్ లాంటి అలయన్సెస్ ఏర్పడిన సందర్భంలో, ఆ తర్వాత యూరోపియన్ యూనియన్, నాటో వాళ్ళు యాక్టివ్ గా రష్యాకి వ్యతిరేకంగా చేసుకుంటున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి అమెరికా పర్యటన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి మోడీ గారిని అమెరికా తన మంచి మిత్ర దేశంగానే కాకుండా ఇండియాని తన పాలసీల్లో భాగస్వామ్యం చేసుకోవడానికే ట్రంప్ గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. ట్రంప్ గారు చేసేటువంటి నిర్ణయాలు ముందు ఇండియాని అత్యంత కీలకమైనటువంటి భాగస్వామిగా చేయబోతున్నారు అన్న సంకేతాలని పర్యటన మనకి ఇస్తుందని కూడా మనం అనుకోవచ్చు. సరే, అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ ను కూడా మన ప్రధానమంత్రి కలిశారు. మరి వీరిద్దరి మధ్య ఏ విధమైన చర్చలు జరిగాయని మనం భావించవచ్చంటారు? ఎలన్ మస్క్ గారు ఈ మధ్యనే అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఒక డిపార్ట్మెంట్ కి నేతృత్వం వహించడానికి ట్రంప్ నియమించడం జరిగింది. అయితే ఎలాన్ మస్క్ ప్రధానమంత్రి మోడీని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సీఈఓగా కలిసారా, లేకపోతే సీఈఓ ఆఫ్ స్పేస్ ఎక్స్, టెస్లా, స్టార్లింక్ సర్వీసెస్ గా కలిసారా అన్నది ముందుగా నిర్ణయించడం లేదు. తర్వాత వారు టెస్లా ఓనర్ గానో, లేకపోతే స్పేస్ ఎక్స్ ఓనర్ గానో, లేకపోతే స్టార్లింక్ సర్టిలైట్ సర్వీస్ ఓనర్ గానో ప్రధానమంత్రి గారిని కలిసినట్టుగా తన బిజినెస్ వ్యవహారాలకి సంబంధించినటువంటి విషయాలని మాట్లాడుకోవడానికి కలిసినట్టుగా మనం చూడాలి. ఆ తర్వాత సంబంధించినటువంటి మీటింగ్ మనం విశ్లేషిస్తే స్పేస్ ఎక్స్ దాదాపు 6,900 శాటిలైట్స్ ని కలిగినటువంటి ఒక పెద్ద ఇంటర్నెట్ ప్రొవైడర్. దానికి దాదాపు 4.5 బిలియన్ కన్స్యూమర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారు ఇండియన్ మార్కెట్ లోకి ప్రస్తుతం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని రెగ్యులేటర్స్ కి వారికి అడ్డుపడుతుంది. ఇండియన్ కంపెనీస్ కనుక మనం చూసుకున్నట్లయితే, కాంపిటేటివ్ ప్రైసింగ్ లో చూసినట్లయితే స్పేస్ ఎక్స్ కన్నా కూడా కొద్దిగా తక్కువ రేట్ లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. సో స్పేస్ ఎక్స్ వాళ్ళు స్టార్లింక్ సర్వీసెస్ ఇండియాలో లాంచ్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మీటింగ్ తోడ్పడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రెండవది, టెస్లా కంపెనీ కూడా ఇండియాలో తన ఈ వెహికల్స్ ని ప్రొడక్షన్ తర్వాత లాంచ్ చేసి తర్వాత ఇండియాలో వాటిని సేల్ చేసే క్రమంలోనే ఈ మీటింగ్ జరిగిందని కూడా మనం అనుకోవచ్చు. ఇండియా కూడా తన ఈ వెహికల్ ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేస్తా ఉంది.
గత సంవత్సరం మనం కనుక చూసుకున్నట్లయితే దాదాపు 2-3% వెహికల్స్ లో ఈ వెహికల్స్ ఇండియాలో ఫెయిల్ అయిపోయినాయి. ఇండియా చేస్తున్నటువంటి ప్రయత్నాలను కనుక మనం చూసినట్లయితే 2030 నాటికి దాదాపు 30% ఈ వెహికల్స్ ఇండియన్ రోడ్స్ లో ఉండాలని చెప్పేసి అనుకుంటా ఉంది. సో ఈ ప్రయత్నాలు అన్నింటిలో కూడా టెస్లా కంపెనీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోయించే అవకాశం ఉంది. ఎందుకంటే టెస్లా ప్రపంచవ్యాప్తంగా ఈ వెహికల్స్ లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ లీడర్స్ గా మనం చూడొచ్చు. వారు కనుక ఇండియన్ మార్కెట్ లోకి వస్తే కొంత ఈ వెహికల్ పాలసీని ముందుకు తీసుకోవడానికి ఇండియాకి తోడ్పడుతుంది. సరే, అమెరికా భారత్కు F-35 యుద్ధ విమానాలు విక్రయించేందుకు ఒప్పుకుంది. మరి రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ దిశగా వెళ్తున్న సమయంలో మనం దీనిని ఏ విధంగా చూడవచ్చంటారు? ఇండియా ఆత్మనిర్భర్ అంటే రక్షణ వ్యవహారాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి తర్వాత ప్రస్తుతము ఇండియా ఒక పెద్ద ఎమర్జింగ్ అంటే ఒక ఎక్స్పోర్టర్ గా కూడా అవతరిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇండియా యాక్చువల్లీ F-35 కోసం అమెరికాని రిక్వెస్ట్ చేయలేదు. ఇంతకుముందు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా చూపించినట్టు కూడా అనిపించలేదు. కానీ యుఎస్ఏ అమెరికాని ఇండియాని F-35 కొనడానికి కొద్దిగా ప్రెషర్ పెడుతుందని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇది తప్పకుండా మన ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్స్ పైన డిఫెన్స్ సెక్టర్ పైన ప్రభావం చూపిస్తా ఉంది. ఇండియా ఇంట్రెస్ట్ చూపించిన దాని ప్రకారం P-8 లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ పైన ఇంట్రెస్ట్ చూపెట్టింది. అట్లానే జాయింట్ వెంచర్స్ లో స్ట్రైకర్ వెహికల్స్ ని తర్వాత జావెలిన్ యాంటీ గైడెడ్ మిసైల్స్ ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టింది. వీటితో పాటు M777 హోవిట్ జెట్ గన్స్ ని డెవలప్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టింది. కానీ F-35 ని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం వాటి కాస్ట్ దాదాపు ఒక్కొక్క ఫైటర్ జెట్ దాదాపు $80 మిలియన్ ఖరీదైనవి. వాటితో కనుక పోలిస్తే F-57 దాదాపు $35 మిలియన్ ఖరీదైనవి. చాలా ప్రైస్ డిఫరెన్స్ మనం ఈ రెండింటి మధ్య చూడొచ్చు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ F-35 ని కనుక మనం ఇండియా కొనుగోలు చేసినట్లయితే అది ఇండియాని అమెరికన్ స్పేర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి నేరుతుంది. F-35 విషయానికి వస్తే అది దాని టెక్నాలజీ తర్వాత లైఫ్ సైకిల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత స్ట్రాటజిక్ బెనిఫిట్స్ కూడా వాటి వల్ల ఇండియాకి పెద్ద ఒనుగురే అవకాశం లేదు. వీటితో పాటు ఇండియా తన 5th జనరేషన్ ఫైటర్ జెట్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గత మార్చిలో కేబినెట్ కమిటీ అండ్ సెక్రటేరియట్ దాదాపు 15,000 కోట్ల రూపాయలు దానికోసం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇంకోవైపు చూసినట్లయితే చైనా ఫ్యాక్టర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పటికే చైనా J-20 జెట్ ని డెవలప్ చేసి అది బోర్డర్ లో చెంగులు తర్వాత ఇటు హోటాన్ ఎయిర్ ఫీల్డ్స్ లో ఆల్రెడీ మోహరింప చేయడం జరిగింది. J-20 కూడా పాకిస్తాన్ కి కూడా ఆఫర్ చేయడం జరిగింది. సో డిఫెన్స్ పరంగా చూస్తే J-20 అనేది మనకి ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది. అయితే దాన్ని తప్పించుకోవడానికి మనం ఇప్పటికీ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ని కొనుగోలు చేయటమో లేకపోతే డెవలప్ చేయటమో అన్న ప్రయత్నాల్లో మనం చేస్తా ఉన్నాము. ఇప్పటికే గత ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పినట్లుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ సప్లై చేయడానికి చాలా టైం తీసుకుంటా ఉంది. దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల గ్యాప్ వ్యత్యాసం ఉండొచ్చు వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సప్లై చేయడంలో. ఇప్పటికే దాదాపు 42 స్క్వాడ్రన్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో మనం ఇప్పుడు దాదాపు 30 నుంచి 32 స్క్వాడ్రన్లు మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం. సో వీటిని చూస్తే ఇప్పటికే 114 మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతా ఉంది. వీటిని జాయింట్ ప్రొడక్షన్ ద్వారానో లేకపోతే ఇండియాలో ప్లాంట్ పెట్టడం ద్వారానో కొనుగోలు చేయాలని చూస్తుంది. వీటిలో ముఖ్యంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే J-35 వీటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని అలో చేయదు. దాంతో మనము ఫ్యూచర్ లో డెవలప్ చేయబోయే మల్టీ రోల్ కాంబాట్ వెహికల్స్ మనం ఇండియాలో తయారు చేసుకోలేము. సో వీటిపైన F-35 తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. వీటితో పాటు చైనా ఫ్యాక్టర్ ని కనుక దృష్టిలో పెట్టుకుంటే F-35 అనేది ఇండియా అమెరికా మధ్య ఉన్నటువంటి రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక కొలాబరేషన్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఓం ప్రసాద్ గారు, కేంద్ర బడ్జెట్ 2025-26లో సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్లో సవరణలు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఇది భారత్ అమెరికా మధ్య అణు విద్యుత్ రంగంలో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందంటారా? తప్పకుండా అండి. సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ అనేది 2010లో ఇండియా ఎనాక్ట్ చేయడం జరిగింది. దానివల్ల లయబిలిటీ అంటే ఎప్పుడన్నా న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి యాక్సిడెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైతే న్యూక్లియర్ ప్లాంట్స్ ని సప్లై చేశారో
ఎవరైతే న్యూక్లియర్ ఫ్యూయల్స్ ని సప్లై చేశారో వారిని ప్రైమరీ లయబుల్ గా యాక్ట్ గుర్తిస్తుంది. అయితే దీన్ని అమెండ్ చేయటం వలన ముఖ్యంగా సప్లయర్ లయబిలిటీ క్లాజ్ అన్నది అది తొలగిపోతుంది. దానివల్ల చాలా అమెరికన్ కంపెనీస్, వెస్టింగ్టన్ హౌస్ లాంటి కంపెనీస్, జీఈ లాంటి కంపెనీస్ అవి ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇండియన్ న్యూక్లియర్ మార్కెట్ ని లో పాల్గొనడానికి అవకాశం ఉంది. తర్వాత విదేశీ కంపెనీలు కూడా, చాలా కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెంచ్ కంపెనీస్ అంతర్జాతీయంగా న్యూక్లియర్ టెక్నాలజీలో, తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డెవలప్మెంట్ లో చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. సో ఆ కంపెనీస్ కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2047 నాటికి దాదాపు 1,00,000 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ని ఇండియా ప్రొడ్యూస్ చేయడానికి ప్రణాళికలు రచిస్తా ఉంది. వాటితో పాటు 2047 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ ని సాధించాలి అని చెప్పేసి కూడా ఇండియా ప్రణాళికలు రచిస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీని మనం కనుక చూసుకున్నట్లయితే దాదాపు 8,000 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ని మనం ఉత్పత్తి చేస్తున్నాం. అది టోటల్ పవర్ జనరేషన్ లో దాదాపు 2%. దీన్ని 10 నుంచి 15% వరకు పెంచాలని చెప్పేసి మనం ప్రణాళికలు వేసుకుంటున్నాము. సో ఈ లక్ష్యాలన్నీ సాధించాలంటే విదేశీ భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడులు, విదేశీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చాలా ముఖ్యమే. ఆ తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మరికొన్ని డెవలప్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. వీటన్నిటి కూడా టెక్నాలజీ కావాలి, వీటన్నిటి కూడా క్యాపిటల్ కావాలి. కాబట్టి ఈ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ ని కనుక అమెండ్ చేసినట్లయితే వీటన్నిటికి ఆస్కారం ఉంటుంది. విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సార్, భారత్కు చెందిన అక్రమ వలసదారులను కొంతమందిని అమెరికా ఇటీవల తిరిగి మన దేశానికి పంపించింది. ఆ సమయంలో వారిని అగౌరవపరిచారని విమర్శలు వచ్చాయి. దీనిపై ఇరు వర్గాలు ఏదైనా ఒప్పందం చేసుకునే అవకాశం ఉందంటారా? మీరు అన్నట్టు దాదాపు 18,000 నుంచి 20,000 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారని, అంటే ఇండియన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారని ఒక అంచనా. ఇది మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా కెనడా నుంచి, మెక్సికో నుంచి అక్రమ పద్ధతుల ద్వారా వాళ్ళు అమెరికా చేరుకున్నారు. ఇండియా ఇప్పటికే వీళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తాము అని చెప్పేసి ప్రకటించింది. ఈ విషయం పైన చర్చించడం కూడా జరిగింది. ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ కూడా చేశారు, వీళ్ళని వెనక్కి తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది అని చెప్పేసి. ఇంకో కొద్దిగా డిగ్నిఫైడ్ మేనర్ గా వీళ్ళని ట్రీట్ చేయాలని చెప్పేసి ఇండియా కోరుకుంటా ఉంది అమెరికాని. ఈ విషయం పైన వాళ్ళని ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి విషయం పైన ఏ విధంగా సంఖ్యలు వేసి తీసుకొచ్చారో దానిపైన చాలా విమర్శలు మనము చూసాము, పార్లమెంట్ లో కానివ్వండి, ప్రతిపక్షాల్లో కానివ్వండి. సో తప్పకుండా ఆ భారత్ విషయాన్ని అమెరికా వారి పట్ల వ్యవహరించే విషయాల్లో ఇంకో కొద్దిగా సరళంగా వ్యవహరించాలని చెప్పేసి అమెరికాని కోరుకుంది కూడా. ఇండియా వీళ్ళందరినీ తీసుకురావడానికి రెడీగా ఉన్నది కాబట్టి ఈ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళ పట్ల కొద్దిగా రెస్పెక్ట్ఫుల్ గా డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ వాళ్ళ పట్ల వ్యవహరించడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఓం ప్రసాద్ గారు, H1B వీసాలు అలాగే స్టూడెంట్స్ వెళ్లే F1 వీసాల గురించి భారత్, అమెరికా దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందంటారా? మోడీ గారి పర్యటన ముఖ్యంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ పైన ఎలా వ్యవహరించాలన్న విషయం పైన ఎక్కువ చర్చ జరిగింది. H1B వీసా పైన, తర్వాత F1 వీసా పైన కూడా పెద్ద చర్చలు జరిగినట్టు మనం చూడలేము. అయితే మనం ఈ చర్చల ఫలితంగా మోడీ గారు, ట్రంప్ గారి మధ్య జరిగినటువంటి చర్చల వల్ల ఈ సమస్య కూడా, అంటే H1B వీసా తర్వాత F1 వీసా సమస్య కూడా పరిష్కారం అయ్యే సూచనలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ దాదాపు $8 బిలియన్ విలువైనటువంటి ఆర్థిక కంట్రిబ్యూషన్ వాళ్ళు అమెరికన్ ఎకానమీకి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇండియన్ స్టూడెంట్స్ దాదాపు $8 బిలియన్ విలువైనటువంటి ఫీజులు అమెరికాకి చెల్లిస్తున్నారు. ఇది దాదాపు 20% అమెరికా విదేశీ విద్యార్థుల ద్వారా సంపాదించే సంపాదనలో దాదాపు 20% ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా హైటెక్ ఇండస్ట్రీ, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చదువుకోవటానికో లేకపోతే ఉద్యోగాలు చేసుకోవటానికో అక్కడికి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా వైట్ కాలర్ జాబ్స్. వీటి వల్ల అమెరికాకి వచ్చే ప్రమాదం కానీ ఏమీ ఉండదు. వీరు ఇంకా అమెరికా ఎకనామీకి దోహదం చేస్తున్నారు కాబట్టి వీరి పట్ల మెతిక వైఖరి అవలంబించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇండియన్ లాబింగ్ గ్రూప్స్ అక్కడ పెద్ద రోల్ ప్లే చేయడం కూడా మనం చూస్తున్నాము. వారందరూ కూడా అమెరికాని కన్విన్స్ చేసే అవకాశం, అంటే ఈ H1B హోల్డర్స్ ఎవరైతే వారి టెన్యూర్ అయిపోయినాక కూడా, వీసా అయిపోయినాక కూడా అక్కడే ఉండి ఉద్యోగాలు వెతుక్కోవటము లాంటి పనులు చేస్తున్నారు. వారి పట్ల కొద్దిగా
కొద్దిగా మెతిక వైఖరి అవలంబించడానికి అమెరికన్ గవర్నమెంట్ ని ఒప్పించే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఉన్నాను. ఓంప్రసాద్ గారు, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమెరికాకు భారత్ పంపిస్తున్న ఎగుమతులపై సుంకాలు విధించారు. ఇది భారత్ నుంచి వెళ్లే ఎగుమతులపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ఈ విషయం కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా టారిఫ్ కంపారిజన్ మనం కనుక చూసినట్లయితే యావరేజ్ గా విధిస్తున్నటువంటి టారిఫ్ అంటే అమెరికన్ గుడ్స్ పైన యావరేజ్ గా విధిస్తున్నటువంటి టారిఫ్ యావరేజ్ ప్రకారం దాదాపు 17%. ట్రేడ్ యావరేజ్ అయితే దాదాపు 12% ఉంది. అదే సింపుల్ యావరేజ్ అయితే దాదాపు 17% ఉంది. కానీ అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ యావరేజ్ దాదాపు 3% నుంచి 4% మధ్యలో ఉంది. గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరం డేటాని కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియా దాదాపు $77-78 బిలియన్ విలువైనటువంటి గూడ్స్ అమెరికాకి సప్లై చేస్తుంది. వీటిలో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, తర్వాత పీసీఎఫ్ స్టోన్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్, రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, తర్వాత టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత రెడీమేడ్ గార్మెంట్స్, ఇవి దాదాపు 37% వీటి భాగం ఉంది. అలాగే అమెరికా ఇండియాకి గత సంవత్సరం దాదాపు $42 బిలియన్ విలువైనటువంటి వస్తువులు ఎగుమతి చేసింది. ఇవి ముఖ్యంగా ఎక్కువ మినరల్ ఫ్యూయల్స్ అంటే ఫోసిల్ ఫ్యూయల్స్, ఆయిల్, క్రూడ్ ఆయిల్, తర్వాత మిషనరీ, న్యూక్లియర్ ప్లాంట్స్, రియాక్టర్స్, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ అండ్ తర్వాత ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇవి ఎక్కువ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇవి దాదాపు 57% ఆక్యుపై చేస్తాయి. అయితే కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్ లో కనుక మనం చూసినట్లయితే అల్యూమినియం సెక్టర్ దాదాపు $895 మిలియన్ విలువైనటువంటి గూడ్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. వీటిపైన దాదాపు 20% పన్నులు అమెరికా విధించాలని చెప్పి కోరుకుంటా ఉంది. కాబట్టి అల్యూమినియం తర్వాత స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అయితే అమెరికా దిగుమతి చేసుకుంటున్నటువంటి కొన్ని ఐటమ్స్ ఏదంటే బోబోర్న్ అని, తర్వాత హార్లీ డేవిడ్స్ అని, ఈ ఐటమ్స్ అంటే వీటిపైన దాదాపు 100% ఇండియా పన్నులు విధిస్తా ఉంది. వాటిని తగ్గించాలని చెప్పేసి ట్రంప్ కోరుకుంటా ఉన్నాడు. ఇండియా దానికి అగ్రి అయ్యి దాదాపు 50% వరకు పన్నులు తగ్గించింది ఇప్పటికే. అయితే మరింత పన్నులు తగ్గించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి వాటిపైన ఇండియా తగ్గించడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పుడు ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఐటమ్స్ ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్ ఐటమ్స్, ముఖ్యంగా టెక్స్టైల్ అండ్ ఫుట్వేర్ లాంటి ఐటమ్స్ పైన కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సెక్టర్ స్పెసిఫిక్ టారిఫ్ కనుక వాళ్ళు మన గూడ్స్ పైన విధించినట్లయితే, అంటే ఐటమ్ బై ఐటమ్ కాకుండా సెక్టర్ స్పెసిఫిక్ టారిఫ్ విధించినట్లయితే వాటిపైన నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఎక్కువగా విధించడం వల్ల వాటి ధరలు పెరిగి అంటే గూడ్స్ ధరలు పెరిగి ఇండియన్ ఎక్స్పోర్ట్ కొద్దిగా కాస్ట్లీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అల్యూమినియం, స్టీల్ లాంటి ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ వల్ల కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. వాటి వల్ల ఎక్కువగా అమెరికన్ కన్స్యూమర్స్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. దానికి డిస్కషన్స్ ప్రకారం ఒక లెవెల్ ఆఫ్ టారిఫ్ విధించుకోవడానికి రెండు దేశాలు కూడా ప్రయత్నాలు చేయవచ్చు. ఓంప్రసాద్ గారు, చివరిగా డొనాల్డ్ ట్రంప్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మనం గతంలో అమెరికాలో జరిగిన హౌడీ మోదీ, అలాగే భారత్లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో స్పష్టంగా చూసాం. ఇది భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మోడీ గారు, ట్రంప్ గారి మధ్యలో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు డెవలప్ అవటం మనం చూసాము. మీరు అన్నట్టు హౌడీ మోడీ 2019లో, తర్వాత నమస్తే ట్రంప్ 2020లో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ అటు ట్రంప్ కి ఇటు మోడీకి ఇద్దరికి కూడా చాలా ఉపయోగపడ్డాయి. ఎందుకంటే 2020లో ట్రంప్ ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు అది 2019లో జరిగినటువంటి సభని మోడీ గారు క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా కొంతమంది విశ్లేషకులు చూశారు. అలాగే 2020లో జరిగినటువంటి నమస్తే ట్రంప్ కూడా ట్రంప్ మోడీ గారికి కోసం పనిచేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. రెండింటి వల్ల కూడా ఇద్దరి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడటం మనం చూసాము. గత చరిత్రను గమనించినట్లయితే ప్రధానమంత్రుల మధ్య ఉన్నటువంటి క్లోజ్నెస్, పర్సనల్ రిలేషన్స్, దేశ బ్యాలెన్స్ రిలేషన్స్ పైన ఒక పాజిటివ్ ఎఫెక్ట్ పడటం మనం చూసాము. తర్వాత మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అన్న కొత్త నినాదాన్ని మనం ఈ మధ్య మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదానికి పూర్తిగా తీసుకొని మోడీ గారు చెప్పడం మనం గమనించవచ్చు. అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ ప్లస్ మేక్ అమెరికా గ్రేట్ అనేది
ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి, చాలా దోహదపడతాయి. ఎందుకంటే రెండు దేశాలు కూడా గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో గ్లోబల్ సప్లై చైన్స్ అంటే ప్రొడక్షన్ చైన్ కి, తర్వాత సప్లై చైన్ కి, తర్వాత మార్కెట్ చైన్ కి కూడా చాలా క్లోజ్ గా, అంటే ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు. కాబట్టి ఇది ప్రపంచీకరణ నేపథ్యంలో రెండు దేశాలు ప్రపంచానికి నాయకత్వం వహించేయడానికి కూడా దోహదపడతాయని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అంతర్జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గద్దే ఓంప్రసాద్ గారు. ధన్యవాదాలు మేడం. మీరు ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. డాక్టర్ గద్దే ఓంప్రసాద్ గారు అసోసియేట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ. వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.